ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 9వ అధ్యాయము. సతీ దేహ త్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజుకు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకమును జన్మించి బల్లిగా ఆ గృహమున ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చును. కాని సత్పురుషులను సేవింపకపోవట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుట లేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభం కలగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగినో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్ల పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించును. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా ఏర్పరచును. ఇహలోక సంబంధములు గల జలసేవ, అన్నసేవ, ఔషధ సేవయని ఇహలోక స్థితిని 3 హేతువులు ఏర్పరచును. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణు సేవ, ధర్మ మార్గ సేవయను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది. ఇంటియందు ఉండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి, సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సుకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతి వృత్తాంతమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచును. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహం చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించుచు త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యై గౌరవ అర్హుడైనను పరాత్పరుడునగు తాను ప్రజాపతులలో ఒకనిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యుని చూచి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడును ఆగు శివుడు లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకుని చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండెను. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు. లేచినచో యజమానులు మున్నగవారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ
పరమేశ్వరుడు అంతటి వాని ఆలోచన శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను, ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమను ఎముకలను ధరించి వేద బాహ్యులకు పాషండుల చేత పూజింపబడివాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళం ఏముండును? లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణము అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రముగా గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారం సర్పం. ఇది ఇతని ఐశ్వర్యము. ఇతడు ఈశ్వరుడు పేరు శివుడు. శివ శబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలను చూచి పారిపోవును. శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడన పేరు కలదు. కానీ మామను చూచి నమస్కరింపవలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. ఆ పరివారం ఎప్పుడూనూ విడువడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దుర్మాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేను ఇతనికి నా కుమార్తెయగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటినే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కాదు. నీచ కులము వాని వద్దనున్న పవిత్ర కలశము విడవదగినట్లయినదిగా వీరు నాకు విడవదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుణ్ణి నిందించును. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకని తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికన చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించును. పరమేశ్వరుని నిందించుచూనే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరలు వారు వీరు అనేలే ఎలా అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవద్దు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినో సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవి బంధువులు ఎవరునూ పలకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూచియు పలకరింపక మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞంలో చేయవలసిన రుద్ర ఆహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను, తండ్రి,
ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకేలా కలిగినదా? ఇట్టి దుర్బుద్ధిని ఎవరు కలిగించారు? ఇచ్చటి వారెవరనూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుణ్ణి సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడు ఆమెను శివుణ్ణి బహువిధములా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమదులు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి. ఇది వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం. మరిన్ని భక్తి విశేషాల కోసం పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, పాటలు, భక్తి ప్రశ్నలు, ఇంకా మరిన్ని విశేషాల కోసం నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.